గెటింగ్ అన్ అడ్మిట్ ఫ్రమ్ ఐవీ లీగ్ యూనివర్సిటీస్ అంత ఈజీయా? అస్సలు కాదు. డీటెయిల్ గా చెప్పాలనుకుంటే ఎప్పుడు కూడా ఐవీ లీగ్ యూనివర్సిటీస్ నుంచి అడ్మిట్ రావాలి అనుకుంటే బేసిక్ గా మీ ప్రొఫైల్ అనేది బాగుంటుంది, దాంతో పాటుగా మీ అకాడమిక్స్ కానీ, దాంతో పాటుగా మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ ప్రతి ఒక్కటి ఒక కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. చాలా మంది వరకు మీరు అడ్వర్టైజ్మెంట్ లో చూస్తూనే ఉంటారు ఇన్స్టాగ్రామ్ లలో. కొంతమందికి 750 మార్క్స్ ఉంటాయి అనమాట. సో 720 కానీ ఇట్లా జీమాట్ స్కోర్ ఉంటుంది. వాళ్ళకి అక్కడ నుంచి యూనివర్సిటీ నుంచి అడ్మిట్ రాదు. ఒకరికి జీమాట్ వేవర్ తో అదే యూనివర్సిటీ నుంచి అడ్మిట్ వచ్చినట్టు అడ్వర్టైజ్మెంట్లు వేస్తూ ఉంటారు. అది ఎంత వరకు ట్రూ అంటే ఇట్స్ కంప్లీట్లీ ఫేక్ ప్రాపగండా. ప్రొఫైల్ బిల్డ్ లో మీకు మేము హెల్ప్ చేస్తామనే చెప్తూ ఉంటారు. ప్రొఫైల్ బిల్డింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఎస్ఓపి రాయడం, ఎల్ఓవర్ రాయడం, అది మాత్రమేనా? దీన్ని మాత్రమే కంప్లీట్ గా తిప్పించి మళ్ళీ చెప్తూ ఉంటారు. అలాంటి యూనివర్సిటీస్ నుంచి మీకు అడ్మిట్ రావాలి అనుకుంటే సింపుల్ గా మీ అకాడమిక్స్ తో పాటు మీ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అనేది, దాంతో పాటు ఎల్ఓవర్ రికమెండేషన్స్ అనేది స్ట్రాంగ్ గానే ఉండాలి. అది స్ట్రాంగ్ గా రాసుకోవడానికి ఇప్పుడు చాలా మందికి కానీ బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది, ఎలా రాయాలి ఏంటి అనేది. దాని పరంగా ఏంటంటే ఒక కన్సల్టెంట్ మీకు హెల్ప్ చేయగలదు. కానీ దీన్ని బేస్ చేసుకుని అడ్మిట్ ఇస్తారంటే నో ఛాన్స్. దాంతో పాటు వాళ్ళు చెక్ చేసుకునేవి ఏంటి అంటే ప్రతి ఒక్క టాప్ యూనివర్సిటీస్లలో ఎక్సెప్షనల్ అకాడమిక్స్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, కంపైలింగ్ ఎస్ఎస్ అండ్ రికమెండేషన్స్ ఉండాలి. డైవర్సిటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యువర్ థాట్స్. మీరు అసలు ఎందుకు చేయాలనుకున్నారు, అసలు ఆ యూనివర్సిటీ ఎందుకు చదవాలనుకున్నారు, వాట్ ఈస్ ద పర్పస్ అనేది మీరు ఎక్స్టెంట్ గా, మీరు ఎక్స్ప్రెసివ్ గా వాళ్ళకి చెప్పగలగాలి. వీటిని చెక్ చేసుకున్న తర్వాత మీకున్న అకాడమిక్స్ ని బేస్ చేసుకొని మీ ప్రతి ఒక్క ట్రాక్ రికార్డ్ ని చెక్ చేసుకున్న తర్వాతనే వాళ్ళు అడ్మిషన్ ఇస్తారు లేదనేది అది యూనివర్సిటీ డెసిషన్ ని బేస్ చేసుకుంటుంది. దీనికి ఒక కన్సల్టెంట్ ఏవేవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటిని మాత్రమే చెప్పగలడు. కానీ ఏ కన్సల్టెంట్ కూడా దీంట్లో 100% ప్రామిస్ అనేది చేయలేడు. అలాగనే ఎవరైనా చేశారు అనుకుంటారు, దట్స్ కంప్లీట్లీ ఫేక్ ప్రాపగండా.